చేసినటువంటి అద్భుతం మనకి తెలుసు. తూర్పు గాలి బలమైనటువంటి గాలిని దేవుడు రాజేసి ఆ సముద్రమును పాయలుగా, ఆ గాలి సముద్రాన్ని నీటిని వెనక్కి నెట్టుకొని పోయిందట. ఆ నీళ్లు కూడా వచ్చే నీళ్లు, ప్రవహించే నీళ్ళని అక్కడ గోడలాగా నిలిచిపోయేలాగా చేశాడు. ఇంకా ఇటు నుండి ఉన్నటువంటి ఇది కూడా పాయగా దూరంగా వెళ్ళిపోయి ఇది కూడా గోడలాగా నిలిచిపోయింది. ఇంకొకటి విచిత్రం ఏంటంటే అన్ని సంవత్సరాల వరకు కూడా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవహిస్తుందో ఆ సముద్రం వీళ్ళు నడిచినప్పుడంట వారి కాళ్లకు తడి అంటలేదట. పొడి నేల మీద మనం నడిచినట్లు దానిని మొత్తం కూడా ఆరబెట్టి దేవుడు అప్పటికప్పుడే దాన్ని ఆరబెట్టి ఆరిన నేల మీద వారిని కనీసం వాళ్ళ కాళ్లకు బురద కూడా అంటకుండా నడిపించాడు. అందుకు సాక్ష్యాలుగా వారు ఇశ్రాయేలులకు ఉన్నటువంటి రాజవంశీకులకు ఉండేటువంటి గుణం ఏంటంటే వెంటనే అన్ని రాసి పెట్టుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళకి కొంతమందికి ఉండేటువంటి ఏమంటారు అలవాటు ఏంటయ్యా అంటే డైరీలు రాస్తారు. మనలో కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే మనోళ్ళు డైరీలు రాసుకుంటారు. వాళ్ళ హృదయంలో ఏది ఉందో, వాళ్ళ జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ డైరీ చూస్తే చాలా వరకు కూడా మనం వింటూ ఉంటాం. ఆ డైరీలను చూసి తెలుసుకుంటా ఉన్నారు మేము. అప్పుడు డైరీలు లేవు, అప్పుడు పేపర్లు లేవు, రాళ్ల మీద చెక్కేవాళ్ళు. వెంటనే రాళ్ల మీద చెక్కి ఆకు పసరుతో పూసి ఇక ఎప్పటికీ ఆ పసరు చెదిరిపోకుండా ఉండిపోతుంది. నేటికి కూడా సజీవ సాక్షులుగా నిలిచున్నాయి. అంతేకాదు ఇంకొకటి బలమైనటువంటి ఇంకొక గుర్తు ఏముందయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వస్తున్నటువంటి ఫరో ఆయన సైన్యం వాళ్ళు తరుముకుంటూ వచ్చారు. ఆ సముద్రము మధ్యలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలులందరూ అవతలకు వెళ్ళిపోయారు. మోషే మరలా తిరిగి దేవునికి ప్రార్థన చేసి తన కర్రను చూపించినప్పుడు ఎంత స్పీడుగానైతే ఆ సముద్రం పక్కకు పాయలుగా చీలిపోయిందో అంతకంటే రెట్టింపు వరవడిగా స్పీడ్గా వచ్చి మరలా కలుసుకునేసరికి ఈ సైన్యం అంతా శత్రువు మూక అంతా కూడా అందులో మునిగి కనీసం రాయబడింది గుర్రపు డెక్క కూడా బయటికి రాలేదట. మరి శత్రు శేషం అనేది కొంచెం కూడా మిగలకుండా చేసినటువంటి శక్తిమంతుడని నేడు మన సైంటిస్టులు పోయి ఆ ఎర్ర సముద్రంలో పరిశోధనలు చేస్తే ఎప్పటికీ మనం చూస్తూ ఉంటాం. ఆ ఫరో రథములు, ఆ చక్రములు, ఆ గుర్రల ఎముకలు, మనుషుల ఎముకలు నేటికి కూడా మన మధ్య సాక్షిగా మనకు ఉన్నాయి. చూస్తూ సైన్స్ కూడా దాన్ని రుజువుపరుస్తుంది. అలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు అన్న సంగతి అషూరియన్స్ తెలుసుకున్నారు. ఈ అషూరియులు తెలుసుకొని ఇప్పుడు ఆ ఇశ్రాయేలు దేవుడు బలమైన వాడు గనుక ఈ ప్రజలు మొర్ర పెడితే, ఈ ప్రజలు మాకు కష్టంగా ఉంది ప్రభువా, మాకు ఇలాగ విపత్తు వచ్చింది ప్రభువా, మమ్మల్ని ఆదరించు ప్రభువా, మాకు సహాయం చేయండి ప్రభువా అని అంటే ఆయన ఏ ఒక్కరిని కూడా త్రోసివేసే దేవుడు కాడు. తనకు నిజముగా మొర్ర పెట్టే వారికి సమీపంగా వస్తాడు. వారి మొరలన్నీ ఆలకిస్తాడు. వారికి ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాడు. హృదయపూర్వకముగా నిజమైన మొర్ర పెడితే, కొన్ని అబద్ధాల మొర్రలు ఉంటాయి. అవసరానికి ఏదో పైకి మాట అంటారు, హృదయంలో నిజమైన మార్పు ఉండదు. అలాంటి వాళ్ళ గురించి చెప్పడం లేదు. దేవునికి అన్నీ తెలుసు. నిజంగా విరిగి నలిగిన హృదయముతో మొర్ర పెడితే నువ్వు అడిగినదల్లా ఇస్తాడు. ఈయనకున్నటువంటి తత్వం అది, ఆయనకున్న గుణం అది. కన్నీళ్లను చూస్తాడు, కరిగిపోతాడు. అసలు ఆయన తత్వం ఎంత విశాలమైనది, ఉన్నతమైనది అంటే మనం చరిత్రలోకి వెళితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యుగంలో జరిగింది మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగ, ఎడమ ప్రక్క కూడా ఇద్దరు ఇంకొక దొంగ ఉన్నాడు. కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఇద్దరు దొంగలు వేసి ఆ ఇద్దరు దొంగల మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేశారు. యేసయ్యను వేలాడదీశారు. ఇద్దరు ముందు కుడి పక్కడు ఎడమ ప్రక్క వాడు ఇద్దరు కూడా యేసయ్యను తూలనాడారు.
దూషించారు. నువ్వు దేవుని కుమారుని అని చెప్పుకున్నావు కదా, నీకు సమస్తము కూడా శక్తులు ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరా, నిన్ను నమ్ముతాము, నిన్ను నువ్వు రక్షించుకోవయ్యా, మమ్మల్ని కూడా రక్షించయ్యా అని ఈనాడు గనక అనేకులు యేసు స్వామిని ఎగతాళి చేస్తున్నారు. చూసారా? తెలివి తక్కువతనమే. ఖాళీ సమాధి దర్శనం ఇస్తున్నా కూడా బుద్ధి జ్ఞానాలు లేని గాడిదల స్వభావము కలిగి దైవత్వాన్ని దూషించేంతగా తెగించేసి నాశనమునకు వాళ్ళంతటా వాళ్ళే నాశనం తెచ్చుకుంటున్నారు. కొంతమంది తెలియకనే, నిజంగా దేవుని శక్తి తెలిస్తే వాళ్ళంత చెయ్యరు, కానీ తెలియకనే చేస్తున్నారు. ఏమనంటే ఆయన దేవుడా, ఆయన అట్లా, ఆయన ఇట్లా, మేకుల మీద నుంచి ఓడగొట్టుకోలేకపోయాడు, ఆయన మేకుల నుంచి ఓడగొట్టుకోలేకపోయాడని అనడం తెలిసింది. కానీ ఈ గాడిదలకు మరణమునే జయించి తిరిగి లేచాడని మాట్లాడడానికి నోరులు రావు. ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కడు కూడా ఆ ఖాళీ సమాధిని యేసయ్య ఎక్కడున్నాడో, నిజంగా వాళ్ళు అన్నట్టు వాడు వ్యాఖ్యానాలు, తప్పుడు మాటలు, తుచ్చమైనటువంటి మాటలు మాట్లాడే గాడిదలు రూపించగలగాలి. ఎవడైనా రూపించలేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేరు. నిజంగానే ఖాళీ సమాధి. మరణమునే జయించిన వానికి మేకులు ఒక లెక్క. గాడిద వాడు కళ్ళ ముందే చూస్తూ ఉండగా చనిపోయిన అనేకులను బ్రతికించిన వానికి తాను మేకులు ఓడగొట్టుకోవడం కష్టమా? కానీ ఆయన పుట్టిందే ఆ మేకులతో కొట్టబడడానికి. ఆయన పుట్టిందే మనుషులందరి కొరకు, ప్రతి మనుషుని యొక్క పాపము నిమిత్తమై మరణించడానికి పుట్టారు. ఆయన పుట్టుకలోని రహస్యమే మరణం. ఆయన మరణించాలి, ఆయన రక్తమును చిందించాలి, సర్వమానవాళి పాపాలనన్నిటినీ పరిహరించాలి. ఇది దైవ చిత్తం, తండ్రి అయిన దేవుని చిత్తం. ఆ చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. అందుకోసమని ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఈనాడు మనుషులు మాట్లాడుతున్నట్టే ఆనాడు ఆ ఇద్దరు దొంగలు మాట్లాడారు. ఆయన మాట్లాడితే కొంతసేపు అయిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుతున్నా కానీ ఈ యేసుస్వామి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటినా అని కుడి ప్రక్కన ఉన్న దొంగ వీరందరూ దూషించడం, తూలనాడడం, అందరూ కూడా తలొక్క రీతిగా మాట్లాడడం అంతా వింటున్నా వీడు, అతనిలో మార్పు వచ్చింది, అతని హృదయం మారిపోయింది. అబ్బా, ఇంత శ్రమ మేము కొంచెం కూడా భరించలేక మొత్తుకుంటున్నాం, అల్లాడుతుంటున్నాం, గుంజుకుంటున్నాం. ఈయన అవన్నీ అంత ఇష్టంగా భరిస్తున్నాడేంటి? ఆ తల మీద ముళ్ళ కిరీటం ఏంటి? ఒళ్ళంతా కూడా దెబ్బలేంటి? మొత్తం గాయాలే, గాయము లేని కొంచెం కూడా ఇంచు కూడా స్థలం లేదు ఆయన ఒంటి మీద. మొత్తం గాయాలే, మొక్కము తల నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు గాయాలే. కానీ వాయోవాము అని అనడేంటి? అబ్బా అని అనడేంటి? మా అని అనడేంటి? అబ్బా, ఈయన సామాన్యుడు కాదు. ఇంతగా భరిస్తున్నాడంటే ఈయన సామాన్యుడు కాదు, ఈయన నిజముగా దేవుడే. దేవునికి తప్ప ఎంత ఓపిక ఇంకెవరికి ఉండదు. తలపైన ముళ్ళు గుచ్చుతున్నాయి, కాళ్లకు చేతులకు మేకులు ముళ్ళు గుచ్చుతున్నాయి, ఒళ్ళంతా నెత్తురు కారిపోతుంది, ధారలై కారుతుంది. ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. అక్కడ వేలాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు తండ్రికి? మీరేం చేస్తున్నారో మీరెరుగరు, తండ్రి వీరిని క్షమించండి అన్నాడు. అట్లా చూశాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది. అమ్మా ఏడవకు, అదిగో నీ కుమారుడు అని పక్కనున్న శిష్యుని చూపించి, యోహానా అదిగో నీ తల్లి, ఇక నుంచి ఆమెను నీ తల్లిగా స్వీకరించు, నా తల్లిని అని ఆయనకు అప్పచెప్పేశాడు. ఆయన ఒక్కొక్కటి ఈ విధంగా నెరవేరుస్తూ ఉండేసరికి ఈయన అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఒకటే కేకేశాడు, నా దేవా అని. కేక వెయ్యక మునుపు వీడు బాగా చూసి, ఎంత ప్రశాంత వదనం, ఎంత నిమ్మళమైనటువంటి స్థానం. ఇది దైవత్వం తప్ప నరమాతృనికి ఇది వీరు కాదు. నిజంగా ఈయన దేవుడయ్యా. ఎవరైనా ఒక మాట అంటే మనకి ఎంత కోపం వస్తుంది. పెద్ద చిన్నని కూడా చూడం, గురుదైవం అని కూడా చూడం, నన్ను అంటారా అని కోపపడతాం.
ఎదురుస్తాను, సర్రని వచ్చేస్తుంది కోపం. కానీ ఈ ప్రభువులకు, మా యేసు ప్రభువుల వారికి మాత్రం అదేమీ లేదు. ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ అదంతా చూస్తా అన్నాడు. యేసయ్యా అని పిలిచాడు. ఏమని పిలిచాడండి? ఏమని పిలిచాడు? యేసయ్యా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ప్రభువుకి మనుషుని అంతరంగం తెలుసు. ప్రభువుకు నీ హృదయంలోనికి వెళ్ళి దూరి, నీ తలంపులలోనికి దూరి చూడగలిగిన వాడు, అంత నిశ్చితమైన కన్ను కలిగిన వాడు. ఎక్సరే కళ్ళు కూడా చూడలేవు, అంతగా చూస్తాయి ఆయన కళ్ళు. ఎందుకంటే ఆయన దేవుడు కదా, మానవ రూపంలో ఉన్నాడు, కానీ దైవం ఆయన. వానిలో ఉన్నటువంటి ఆ రియలైజేషన్ చూశాడు, ఆ మారు మనస్సు, ఆ పాపాలలో తాను ఎంతసేపు మాట్లాడిన మాట, తను ఉన్నటువంటి విధానం, అదంతా కూడా బాధ అనిపించింది. తన తప్పు తెలుసుకున్నాడు. దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణం అది. బిడ్డలారా వినండి, తెలిసి తెలియక ఏదన్నా మనం తొందరపడి పొరపాటు చేస్తే వెళ్ళి ఒప్పుకోవాలి వాటిని. ఇది దైవ లక్షణం, బలహీనం కాదు. పక్కన దొంగని గద్దిస్తూ అన్నాడు, ఒరే మనమైతే దొంగలంరా, మనము నరహంతకులంరా, మనము వ్యభిచారులమురా, మనకి ఇది తగినదే ఈ బాధ, ఈ శిక్ష. పాపం ఆ తండ్రిని చూడరా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వధకు సిద్ధమైన గొర్రెలాగా నోరు మూసుకొని ఆ బాధలన్నీ ఎంత పడుతున్నాడో చూడరా. అబ్బా, నిజంగా ఈయన దేవుడురా అని అప్పుడు అన్నాడన్నమాట యేసు. రాజ్యంతో చూడండి, యేసయ్య మాటలు వాడు ఎక్కడ విన్నాడో నాకు అర్థం కాలేదు. యేసు ప్రభువుల వారి మాటలు విన్న అనేక మంది మనుషులలో ఉన్నాడేమో. ఎందుకంటే ఇదిగో నేను చనిపోయి మరలా తిరిగి వస్తాను, ఈ భూమి మీదికి తీర్పరిగా, న్యాయాధిపతిగా నేను మరలా వస్తాను, నా రాకడి ఇలాగుంటుంది అని ఆ మాటలే పాటు తెలుసుంటాయి. అందుకే ఆ మాట అతను అనేశాడు, నీ రాజ్యముతో నీవు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యముతో ఎలా వస్తావు? కడబూర శబ్దం, బూరం రోగుతుంది, మృతులైన వారు లేపబడతారు, భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి నీతి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సత్య మార్గంలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవదూతలు సేకరించి మధ్యాకాశములో ఆయనను ఎదుర్కోవడానికి తీసుకొని పెడతారట. బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అందరూ కలిసి ఆకాశ మండలమునకు ఆ తండ్రి దగ్గరకు ఎత్తబడతామని. తర్వాత తీర్పుల తర్వాత యేసయ్య మరలా భూమి మీద నూతన సృష్టిని జరిగిస్తాడని, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నిర్మించబడతాయని, ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నీతి నివసిస్తుంది అని ఇతను ఎక్కడ విన్నాడో. ఆ క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమి యేసు స్వామికి దేవుడు గిఫ్ట్గా ఇస్తున్నాడు. యేసు స్వామికి ఇంకా గిఫ్ట్గా ఇచ్చేది ఏంటంటే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము అనేటువంటి మహాపట్టణం. ఇప్పుడు నాసా సైంటిస్టులు కూడా, నాసా కూడా గుర్తించి చెబుతుంది, ఆకాశంలో ఏదో ఒక పెద్ద పట్టణం ఉంది, పెద్ద సిటీ, దగ్గ మెరుస్తూ ఉన్న సిటీ అమ్మా, కాంతులతో మెరిసిపోతున్నటువంటి సిటీ ఆకాశంలో ఉందని నాసా శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. అది యేసయ్య చెప్పిన మాట. అది యేసు స్వామి తండ్రి చిత్తమునకు తలవంచి అవమానాలను, నిందలను, బాధలను అంతా భరించి తన ప్రాణమును పణంగా లోకం కొరకు పెట్టాడు. మనుషులు అందరినీ కూడా తన తండ్రికి రాజ్యంగా సంపాదించడానికి తాను త్యజించుకున్నాడు కనుక అంతగా సమర్పించుకున్నటువంటి ఆ కుమారుని కొరకు ఆ తండ్రి గిఫ్ట్ రెడీ చేసి పెట్టాడు. అది దగదగదగ మెరుస్తూ ఉందని పేపర్లోకి ఇస్తున్నారు. అంత కూడా ఇప్పుడు కోడై కూస్తుంది దేవుని బిడ్డలారా. ఆ మహాపట్టణంలో ఆయన నివసిస్తాడట.
ఎవరైతే యోగ్యమైన ప్రవర్తన కలిగి ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటారో వారు ఆ నీతి కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు, అందులో జీవిస్తారట. అందులో యేసు స్వామి అడుగు అడుగున ఆయనే ఉంటాడట. అక్కడ దుఃఖం, బాధ, కష్టం, కన్నీరు, వేదన, ఆకలి, దప్పులు, రోగం, నిష్ఠు ఏవీ లేవు. ఏముందంటే సంతోషకరమైన ప్రేమ కలిగిన దేశం. అది ప్రేమ కలిగిన సంతోషకరమైన దేశం. ఆ దేశంలో ఆయన ఉంటాడు. ఈ దొంగ యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు మామూలుగా అందరికీ వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్య బోధనలో చెప్పిన మాట మరి వాడు ఎక్కడ విన్నాడో తెలియదు, కానీ సిలువ మీద దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన కష్టకాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు విపత్తు కలిగినప్పుడు, తనకు బాధ కలిగినప్పుడు, తన కన్నీటిలో ఆ ఆఖరు గడియల్లో ప్రభు వైపు చూసి అప్పుడు కేకేసి అన్నాడు, యేసు నీ రాజ్యముతో నీవు మరలా వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయ గలవాడంటే ఆయనను నువ్వు నోరు విప్పి అడిగితే నీ పాపము లేక నీ మంచి ఏవి కూడా ఆయన ఏది చూడడు. నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ కొదువను, నీ అవసరతను, నువ్వు పడుతున్న బాధను, నీ కష్టమును చూసే దేవుడు ఆయన లాంటి ప్రేమ గలవారు ఎవ్వరూ లేరు. మన మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, నెహ్రూ గారు చెప్పారు, స్వామి వివేకానందుడు చెప్పాడు, రామకృష్ణ పరమహంస చెప్పాడు యేసు ప్రభువుల గురించి. యేసు ప్రభువుల వారు అలాంటి వారు మరి ఈయన తెగించి అన్నారు కదా, సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు కదా, అబ్బా ఆ యేసయ్య గనక ఇప్పుడు ఉన్నట్టయితే నా రక్తముతో ఆయన పాదాలు తడిపేవాడిని. హల్లెలూయా. మన వివేకానందుడు చెప్పిన మాట అది కూడా, ఆయన కూడా అలాగే అన్నాడు. మన ఈయన సుభాష్ చంద్రబోస్ అన్న మాట కూడా అదే. అలాంటి ప్రేమ, అలాంటి దయ, అలాంటి క్షమ నేను ఎవ్వరిలోనూ చూడలేదు. వెనుక దేవుని బిడ్డలారా, అంత దయ కలిగిన తండ్రి వీడొక్కటే మాట అడిగిన వెంటనే ఆ తండ్రి వెంటనే అన్నాడు, నేడే నా రాకడ దాకెందుకు, నా రాకడ ఎప్పుడు అది తండ్రి స్వాధీనమందు. తండ్రి నన్ను ఎప్పుడు పంపిస్తాడో అప్పటి వరకు నేను కూడా తండ్రిని ఏమి అడగను, బలవంత పెట్టాను. నాకు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయం వరకు కూడా తండ్రి ఆ కాలములను సమయములను తన స్వాధీనం అందించుకున్నాడు. నాకు కూడా తెలియదు ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో, ఎప్పుడు పట్టుద్దో తెలియదు, రేపే వస్తుందో తెలియదు, వేల సంవత్సరాలు పట్టుద్దో నాకు తెలియదు. నువ్వు అప్పటిదాకా ఉండడం ఎందుకు బాబు? నేడు అడిగిన తోడనే అవసరమును తీర్చగలిగిన దేవుడు, నీ బాధను, నీ కష్టమును చూడగలిగిన దేవుడు, నీ కన్నీళ్లను చూడగలిగిన దేవుడు. ఆయన అంటాడు మాట నీ నోటికి రాకమునిపై నాకు తెలుసు అనేటువంటి తండ్రి. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుతుంది అని సెలవిచ్చిన పరమాత్ముడు ఈయన అడిగాడు ఏమని, యేసయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆన్సర్, వెంటనే, టైం లేదు, సమయం తీసుకుందామని సరేలే అయ్యా అని అనలేదు, తర్వాత చూద్దామని అనలేదు. నేనే నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళేది పరదేశకు వెళుతున్నా. ఆ తరువాత ఆ పరదేశును విడిపించి 3వ రోజున తిరిగి చెరగా తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతా. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు వస్తావు. నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసినటువంటి అతిక్రమాలకు నీకు అసలు పాతాళం, నరకమే శిక్ష. కానీ నరకములోకి నేను ఇప్పుడు పోనీ, ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డావు కనుక, అడిగావు కనుక, మనస్ఫూర్తిగా అడిగావు కనుక నేను నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాను అని వాగ్దానం ఇచ్చిన తండ్రి. ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు మొరపెట్టినా ఆయన కాదనడు. ఆనాడే కాదు, ఈనాడైనా సరే. ఆనాడు హిజ్కియా గారు కూడా అష్షూరు రాజు వచ్చినప్పుడు ఇలాగే యేసు దేవుని వైపు చూస్తూ కన్నీళ్లతో దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ దేవుని యొక్క సామర్థ్యతను తెలిసినటువంటి ఆ ప్రజలు ఉత్తరం రాస్తే ఉత్తరం చూసి ఏడుస్తున్నాడు. ఈయన ఎందుకు ఏడ్చాడు తెలుసా అండి రాజు? దేవా,
ఆ అషూరు రాజు పంపినటువంటి సన్హరీబు వాడు చూసినవా అయ్యా నిన్ను దూషిస్తున్నాడు. ఎవరిని దూషిస్తున్నాడు? నిన్ను దూషిస్తున్నాడు. ఒరే మీరు ఎంతగానో మీకు కూడా చెప్తుంటారు కదా, ఎంతగానో ప్రార్థనకు పోతున్నావు, నీకు ఏం ఒరిగింది? పనికి పోతే 10 రూపాయలు వస్తాయి. నువ్వు పనికి పోతే 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయల తర్వాత దాని పక్కన 2 సున్నాలు పెట్టినా సరే ఈ ప్రార్థన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఆ డబ్బు ఇవ్వదు. అది ఎట్లొచ్చిందో లోకంలో ఉన్నటువంటి లోకాధికారి అలాగూ నిన్ను మభ్య పెడతా ఉంటాడు. ఆనాడు సన్హరీబు అలాగే మభ్య పెట్టాడు. దేవుని తిడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈయన ఏమని దేవునికి మొర్ర పెట్టుకుంటున్నారు చూసావా? దినములు ఈ దినమున 3వ వచనం, ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి అని అన్నప్పుడు యెషయా గారు రాజుగారికి చెప్తున్నారు, నీవు వినిన మాటలకు భయపడవద్దు, నువ్వు వినిన మాటలకు భయపడవద్దు అని దేవుడు తప్పనిసరిగా నిన్ను విడిపిస్తాడు. ఎట్లంట? అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోతాడు, అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూల చేయుదును అన్నాడు. పేట్రేగిపోయి దూషణ మాటలు పలుకుతూ దేవుని ఇష్టం వచ్చినట్టు తోలనాడిన ఒక వ్యక్తిని మనం కూడా మనం చూసాం. నేను మీకు బొమ్మ చూపించాను. యేసుక్రీస్తుని దూషించి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. ఏమైందో తెలుసా? వాడి నోటి నిండా పురుగులు పడ్డాయి లోపల. నేను మీకు అందరికీ చూపించాను. వాడి నోటి నిండా పురుగులు. ఏ నోరైతే దూషించిందో, ఏ నోరైతే తూలనాడిందో, ఏ నోరైతే ఆ దేవుని చులకనగా చేసి మాట్లాడిందో, వాడి నోటి నిండా పురుగులు పడి చచ్చాడు. పురుగులు. అబ్బా, ఫోటో చూసినప్పుడు చచ్చిపోయినంత పని అయింది నాకైతే. నేను 2 రోజులు మంచి నీళ్ళు కూడా తాగలేకపోయినా ఆ ఫోటో చూసి. తెలిసేసరికి మొత్తం ఇట్లా దేపు చూపించారు వాడిని. వాడి నోడుకులో ఆడుతున్నాయి అమ్మ తెల్ల పురుగులు. గుర్తు చేసుకున్నా కానీ గనుక దేవుడు అంటున్నాడు, వాడేదో పేలుతున్నాడని. ఇప్పుడు చిన్నపిల్లలు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను, లేకపోతే మనకి ఎదిరించి మాట్లాడితే మనం ఏం చేస్తాం? వాడు ఏమనుకుంటాడు? నేను ఎదిరించి మాట్లాడుతుందలే, మా మమ్మీ నా మాట పెట్టండి, మా డాడీ నేను చెప్పినట్టు అనుకుంటాడు. కానీ మమ్మీ కానీ డాడీ కానీ ఒక్కటి బీగితే వీడు కిసుక్కుమని నాలుగలుగుతాడు. వాళ్ళు పెట్టిందాక వీనికి గతే ఉండదు. కానీ వీడు ఎర్రను పోతాడు వాళ్ళ మీద కదా. అలాగే దేవుడు కూడా సర్వశక్తుడు, సార్వభౌముడు. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుడు అన్నిటినీ ఇక చూసి 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 తన భక్తుడు మొరపెట్టినప్పుడు, తన బిడ్డ మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వేం బాధపడబాకు, వానికి భయపడబాకు. చుట్టూ కూడానంట ఈగలు ముసిరినట్టుగా ఇసుక రేణువులంతా సైన్యం ఎక్కువ దిగిండంట దేశంతో. ఇసుక రేణువులంతా